ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒంగోలు తర్వాత గిద్దలూరు కొంత షార్ట్ టైం పనిచేసాను. తర్వాత నాయుడుపేట వెళ్ళాను. గిద్దలూరు, నాయుడుపేట తర్వాత సుళ్ళూరుపేట చేశాను. సుళ్ళూరుపేటలో ప్రమోషన్ తీసుకున్నాను. అక్కడ కూడా మంచి మంచి కేసులు ఏమున్నాయండి ఇక్కడ? నెల్లూరు, నాయుడుపేట, సోలూరుపేట. జిల్లా నెల్లూరు అనుకుంటా కదా, మరి అక్కడ పోస్టింగ్ ఇస్తారా? మా ఫాదర్ కొంత హెల్త్ ప్రాబ్లం ఉండింది అప్పుడు. కొంచెం చెన్నైలో నేను చూపిస్తుండేది ఆయన. కొంచెం నాకు చెన్నై యాక్సెస్ కావాలని అప్పుడు అడిగితే కొంత రిక్వెస్ట్ కన్సిడర్ చేసి అప్పుడు జనరల్గా సొంత జిల్లా వేయరు కదా. మా ఫాదర్ హెల్త్ ప్రాబ్లం అయ్యి మెడ్రాస్లో ఉన్నారు. అప్పుడు మెడ్రాస్లో కొంచెం హెల్త్ చెకప్ పోవాల్సి వచ్చింది. కొంచెం నెల్లూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేటలో ఏమున్నాయండి? నాయుడుపేటలో అంటే ఇవే కొన్ని, అంటే అన్ని చాలా కేసులు ఉంటాయి. ఇప్పుడు బాగా గుర్తుండే కేసు ఏంటంటే ఒక ఈ కెమెరా ముందు ఏమో చెప్పొచ్చా లేదో తెలీదు. ఒక లేడీ కాల్చుకొని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాయుడుపేటలో. పరిగెత్తుకుంటూ పోయాను, నేను కూడా ఉన్నాను. నా కళ్ళ ముందే లాస్ట్ దశలో ఇంత కాలిపోయింది. పెళ్ళయి దాదాపు ఒక 1 year లోపే. ఆ కేసులో భర్త ఏమో షాప్లో ఉన్నాడు. ఆ రోజే భర్త పుట్టింటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన రోజే చచ్చిపోయింది అమ్మాయి. సో భర్త అయితే కాల్చినాడు కాదు, కానీ తనకి హెరాస్మెంట్ ఏదో ఉంది, చనిపోయింది. తర్వాత ఆ కేసు 304B కింద నమోదు చేస్తే కొంచెం వేరే విషయాలు బయటకు వచ్చినాయి. ఆ రోజు అమ్మాయి ఇంపార్టెంట్, నా భర్త వద్దు నేను పోనానంటే ఈ అమ్మాయి భర్త ఆ షాప్ ఉంటుంది కాబట్టి ఆ షాప్లో ఈ లిక్కర్కి అల్లుడి దగ్గర ఈ తినడానికి అలవాటు పడిపోయి ప్రతిరోజు నాయుడుపేటకు వచ్చి, అంటే చనిపోయిన ఆమె తండ్రి అలవాటు పడ్డాడు. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎప్పుడైతే పుట్టింటికి వచ్చి నేను కాపడానికి పోనందో అప్పటి నుంచి వీడికి ఇక్కడ అల్లుడి దగ్గర ఫీడింగ్ తగ్గిపోయింది. సో అల్లుడిని రిక్వెస్ట్ చేస్తే, ముందు నువ్వు కూతురు తీసుకొస్తే నువ్వు నా దగ్గరికి అలవ్ చేస్తావు అంటే ఆ అమ్మాయి ఇంట్లో ఏడ్చింది, ఇంపార్టెంట్ అమ్మా వద్దు అని. వాళ్ళ మదర్ కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇతను బలవంతంగా తండ్రి ఎక్కించుకొని అమ్మాయిని లగేజ్ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడే, ఆ బస్సు ఎక్కి తీసుకెళ్ళేటప్పుడే ఆ లగేజ్ని ఆ చిల్ల చెట్లలో పారేసింది. అంటే తనకు ఇంక ఇంట్రెస్ట్ లేదు. లగేజ్ ఎప్పుడైతే వదిలేసిందో తను ఇంక ఉండను అనేది ఇండైరెక్ట్గా ఈ తండ్రి సెన్స్ చేయలేకపోయాడు. తండ్రి వదిలిపెట్టి వచ్చేసాడు. ఇష్టం లేని కాపురం ఆ అమ్మాయి వెంటనే అక్కడే తగలబెట్టేసేసుకుంది. అంటే నన్ను పుట్టిల్లు కూడా నన్ను సంరక్షించలేదనేది అమ్మాయి థాట్. అది ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే, ఆ కేసులో ఏమో జరిగిందంటే ఈ తండ్రి ఒక నీచమైన మాట మాట్లాడాడు, నా ముందే మాట్లాడాడు. అంటే ఈ కెమెరా ముందు చెప్పలేను. ఆ ఆవేశంలో కొట్టాను, తండ్రిని కొట్టాను. ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు, కానీ తట్టుకోలేకపోయా ఆ మాట. కొట్టిన తర్వాత అది ఒక పెద్ద, అంటే కూతురు చనిపోయిన తండ్రినే చేసుకున్న ఆఫీసర్ అని చెప్పి ఒక పెద్ద నా మీద నెగిటివ్ పెద్ద పేపర్లో ఇది వచ్చింది. ఆ మాట ఏ మనిషి వినలేడు. ఒక తండ్రి కూతుర్ని ఆ విధంగా కామెంట్ చేయటం అనేది మనిషి వినలేడు. అలాంటి కామెంట్ చేసినప్పుడు కోపం వచ్చింది. కానీ ఆమె చావు కారణం తండ్రి. టెక్నికల్గా మనం ఎవిడెన్స్ తండ్రి అని ఎవరైతే వాళ్ళే కేసు పెట్టారు కానీ వాళ్ళ మీద పెట్టలేం. కానీ అప్పుడు అనిపించింది ఆడపిల్లంటే వాళ్ళు ఈ విధంగా సమిధులైపోవటానికి అత్తగారు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఆదరించాల్సిన పుట్టింటి వాళ్ళు కూడా ఆదరించలేకపోతే తీసుకునే నిర్ణయాలు అట్లా ఉంటాయి అనేది. సార్ అది యాక్చువల్గా మీరు 304B వేశారు. అవును. అయితే 174 అవ్వాలి, లేదా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ ప్రూవ్ అయితే 306 అవ్వాలి. దాన్ని ఏ విధంగా క్లోజ్ చేస్తారండి? అది గుర్తులేదు, అది సీనియర్ ఆఫీసర్లు చేసినట్టున్నారు. అప్పుడు నేనంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నా మీద ఆయన కొట్టానని చాలా పెద్ద ఇష్యూ అయింది. అది అంటే డెడ్ బాడీ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ మీద చేసుకున్నాను ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎంఆర్ఓ అనేది. సో అంత చెడ్డ మాట విని, అంటే పోలీస్ ఆఫీసర్ కూడా బ్యాలెన్స్ పోతుంది అంటే ఒక్కోసారి తెలియదండి, బ్యాలెన్స్ పోద్ది. అంటే ఈ సొసైటీ
ఈ దిగజారే క్రమంలో అది ఎంత దిగజారిపోయేతుంది అనే దానికి సో 10 ఏళ్ళకి ఆ మార్పు డైజెస్ట్ కావడానికి టైం తీసుకుంటుంది. దాంతో మీకు ట్రాన్స్ఫర్ అయిందా? లేదండి, ఎస్పీ గారు అప్పుడు శివధర్ రెడ్డి సార్ అని ఎస్పీ గారు ఉన్నారు. సార్నే ఎంక్వైరీ చేశారు దాంట్లో. ఆయన టీషర్ట్ అదొక ఫన్గా వచ్చారు, నాకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఎదురుగుండా నిలబడ్డారు, సింగిల్ ప్రశ్న వేశారు, కొట్టారా లేదని. అంటే జరిగింది సార్ అన్న ఆయనకి. ఇప్పుడు నేను కెమెరా ముందు కూడా చెప్పలేదు ఆడు ఏం జరిగిందనేది. వాళ్ళు కూడా జనం కూడా ఉన్నారు, నేను ఉన్నాను, అందరం హౌస్లో జరిగింది. ఆయన కూడా కన్విన్స్ అయ్యి రీజన్ కరెక్టే నేనున్నా ఎవరికి నీకైనా అనిపిస్తుంది ఏది నేనున్నా కొట్టేవాడు నేను. అయితే పోలీస్ ఆఫీసర్ కాబట్టి పబ్లిక్లో చేయి అంటే ఆ సిచ్యువేషను కూతురు చనిపోయి ఉంటే తండ్రి మీద చేయి చేసుకున్నాను అనేది. ఆ కేసు ఎందుకు గుర్తుందంటే దాంట్లో కూడా అప్పుడు గొప్ప పోలీస్ ఆఫీసర్లు అండి, ప్రతిదీ కూడా ఏం జరిగిందో ప్రొటెక్టివ్గా ఉండేది. పోలీస్ ఆఫీసర్లు అందరూ చాలా ప్రొటెక్టివ్గా ఉండేది. అంటే తప్పుంటే ప్రొటెక్ట్ చేస్తారని కాదు, కొంత మేము గీత దాటి ప్రవర్తించినా కొన్నిసార్లు ఆవేశపడ్డా కొంత మా ఉద్యోగ ధర్మంలో ఒక గీత దాటినా కానీ దానికి రీజన్ అంటే ఒక రీజన్ ఉంటే మాత్రం వాళ్ళు 100% బ్యాకప్ సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలా కేసులు ఉంటాయండి. కేసులు అనేవి సూళ్ళూరుపేటకు కేసులు ఎన్నో గుర్తుంటాయండి, నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసులు పోలీస్ ఆఫీసర్ కేసు చాలా ఉంటాయండి, కానీ మెమరబుల్ కేసు అక్కడ నా అదృష్టవశాత్తు నేను నా టైంలో అప్పుడు చంగాళమ్మ టెంపుల్ అమ్మవారిది 7 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు, 7 ఇయర్స్కి ఒకసారి. అది నా టైంలో జరిగింది. అప్పుడు 2005-2008 ఉన్నాను అక్కడ. తర్వాత ఇంకొక ఆపర్చునిటీ శ్రీహరికోట, లాస్ట్ ఎస్ఐగా అక్కడ ఉన్నప్పుడు శ్రీహరికోటలో అవుట్ పోస్ట్ లాగా ఉన్న ప్రతిదీ కూడా మేమే చూసుకుంటాం ఎస్ఐగా. సో అప్పుడు మేము షార్కి కొంచెం ఫ్రీక్వెంట్గా పోవటం, ఆ టెక్నాలజీ చూసుకుంటాం. ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? మాకు అప్పుడు 3 చేశారండి నాకు ఎస్పీలు. మల్లారెడ్డి గారిని ఒక ఆయన చేశారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు చేశారు. లేదు అప్పుడు ఇంకొక ఆయన రామకృష్ణ గారు ఒక ఆయన చేశారు, రామకృష్ణ పివిఎస్ రామకృష్ణ గారు అనుకుంటారు, పివిఎస్ రామకృష్ణ చేశారు. తర్వాత శివధర్ రెడ్డి గారు చేశారు, శివధర్ రెడ్డి మన తెలంగాణ ఆఫీస్. ఆయన నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చింది కూడా ఆయన. అక్కడే ప్రమోషన్ అంటే అక్కడే వచ్చింది నాకు. నాయుడుపేట నుంచి సూళ్ళూరుపేట ఇచ్చింది కూడా ఆయన. గ్రేట్ మంచి ఆఫీసర్ అండి, గ్రేట్ ఆఫీసర్. ప్రమోషన్ అక్కడే వచ్చింది. అక్కడే ప్రమోషన్ ఫస్ట్ సిఐడిలో ఫస్ట్లో ఆ కేసు మెమరీ ఏది సత్యం రామలింగరాజు కేసులో మేము సిఐడి హెడ్ క్వార్టర్లో ఉన్నాం అప్పుడు. సో వాళ్ళు అరెస్ట్ అప్పుడు కూడా నేనే ఫస్ట్ సెంట్రీ. ఆ రామలింగరాజు వాళ్ళందరినీ. సార్ రామలింగరాజు గారి కేసులో ఆయన డీజీపీ ఆఫీస్, నాకు రివార్డు కూడా ఉంది దాంట్లో, నాకు రివార్డు కూడా ఉంది దాంట్లో. ఆయన డీజీపీ ఆఫీస్కి సరెండర్ అయిపోయారు. అవును, మేము ఉన్నాం. సరెండర్ అయినప్పుడు డీజీగా సంబంధించాను ఎవరో సంథింగ్ డీజీ ఈఓడబ్ల్యూ కౌముది గారు ఉండేది, కౌముది గారు అప్పుడు నారాయణ గారు అని సిఐడి ఐపీఎస్. అంటే రామలింగరాజు అంటే అప్పట్లో చాలా పెద్ద ఫేమ్. బిల్ క్లింటన్ వాళ్ళతో తిరుగుతారు. అటువంటి గొప్ప వ్యక్తి మీద వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి క్వశ్చన్ చేయడానికి ఇబ్బంది ఉండదా? లేదా చాలా క్యాజువల్గా మాట్లాడు. పోలీస్ ప్రొఫెషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ జంకు ఏమి ఉండదండి, ప్రొఫెషనల్గానే ఉంటాం. అంటే మీకు అనిపిస్తుంది పెద్ద చిన్న అని, కానీ పోలీస్కి అట్లా ఏమనిపించదు. ఆ క్రైమ్లో వచ్చినప్పుడు ఆ క్రైమ్కి రిలేటెడ్గా ఉండే మాటలు మాట్లాడతాం. ఆయన కోఆపరేట్ చేశారంటే ఆయన అంటే నేను అదేంటంటే ఇక్కడ తీసుకొచ్చి సరెండర్ చేశారు. ఇప్పుడు నా ఇన్స్పెక్టర్గా హోదాలో నేను ఆ నైట్ ఫస్ట్ సెంట్రీ నేనే ఉన్నాను. సో మాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంటే పెద్ద వాళ్ళు ఏమైనా ఇంకొక నష్టం జరగకుండా మేము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తర్వాత ఇంట్రాగేషన్ సెషన్స్ వేరే ఆఫీసర్లు వచ్చి చేసుకుంటారు. కానీ నాకు అప్పుడు అనిపించింది ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి కదా, ఇది ఒకప్పుడు మనం న్యూస్ పేపర్లో చదివి మనమే గ్రేట్ అనుకునే వాళ్ళు, సో మన పర్మిషన్ లేకుండా అడుగు కూడా పక్కకు పెట్టలేని స్థితి అనేది. అప్పుడు పోలీసు అనేది అంటే మనం ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి ఆ ప్రొఫెషన్ అనేది మనకి ఎంత రెస్పెక్ట్ని ఎంత గౌరవం ఇచ్చింది అని అయితే ఆ రోజు అనిపించింది. సో లేకపోతే మనకి ఇంటర్వ్యూ కూడా దొరకవుగా.
అట్లాంటిది మన కస్టడీలోకి వచ్చి సీడ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సీడ్ తర్వాత ఒంగోలు టౌన్ సిఐగా వచ్చాను. ఆ రౌడీ ఉందా, తగ్గిపోయిందండి? అప్పటికే డిక్రీజ్ అయింది. లేదు, ఆ 10 yearsలో మేమున్న టైంలోనే బాగా తగ్గింది. తర్వాత కూడా కొంత ఇంకొకటి 2 ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత రెమినెంట్స్ ఉన్నాయి. అవి కూడా అయిపోయిన తర్వాత ఒక 2 yearsకి ఎండ్ అయిపోయింది. సో ఆ తర్వాత నేను సిఐగా వచ్చేటప్పటికి సో నాకు తెలిసి చాలామంది నాకు అప్పుడు కొంచెం రౌడీలు గట్టిగా ఉండేవాళ్ళు వేరే రూపంలో కనపడ్డారు. ఎలా పొలిటికల్గా? ఏదో వ్యాపారం చేస్తున్నట్టు పొలిటికల్గాను. అంటే డెఫినెట్గా వచ్చి కలిసి ఇప్పుడు అప్పుడులాగా నేను లేను, ఇప్పుడు నా వృత్తిది, ఇప్పుడు సేమ్ పర్సన్నే కాబట్టి నేను సేమ్ పర్సన్నే. మమ్మల్ని అట్లే అనుకుంటున్నాడేమో, నాగరాజు ఎస్ఐగా ఉన్నప్పుడే అనుకుంటున్నాడేమో. మళ్ళా 2000 నుంచి 2003 వరకు చేశానండి ఎస్ఐగా. తర్వాత 2010లో సిఐగా వచ్చాను, అంటే 7 years తర్వాత వచ్చాను. సో వీళ్ళందరూ అప్పటికి రూపాంతరం చెందారు, అంటే రకరకాల రూపాంతరాలు. దాంట్లో అన్ని రూపాంతరాలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారమనో, కొంతమంది రాజకీయమనో, కొంతమంది బోధకులను, అంటే ప్రజల్ని బోధించేవాళ్ళు, సో కొంతమంది భక్తులుగా మారిపోయినామనో. అట్లా వస్తే వాళ్ళు జనరల్గా మనం 7 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత అడుగుతాం కదా వాళ్ళంతా ఏమయ్యారంటే, సో ఒక్కొక్కరు అటెండ్ అయ్యారు. నేను ఈ పని చేస్తాను, క్యారెక్టర్ కూడా చేంజ్ అయ్యింది. నేను ఇప్పుడు నాకు అనుభవం ఉన్నవాడిని కాబట్టి నాకు అబద్ధం నిజం అనే దాని మీద నేను మళ్ళీ నిఘా పెట్టుకున్నాను. అంటే అప్పటికే మీరు సైకాలజీ చేశారా? చేస్తున్నాను అనుకుంటా అప్పటిగా. అంటే ఇది కేస్ స్టడీ పనికి వచ్చింది? లే, మనం కరెక్ట్గా చూసుకున్నాం. అప్పుడు పేర్లు ప్రధానంగా పేర్లు ఎత్తి మాట్లాడకూడదని పేర్లు ఎత్తి మాట్లాడలేదు. కానీ సో మీకు తెలుసు ఆ పేర్లన్నీ, నువ్వు కూడా ఇందాక ప్రస్తావన తెచ్చే ఒక పేరు. ఇప్పుడు అందరూ ఉన్న ఫలానా అని మాట్లాడటం అనేది నాకు ఐ డోంట్ లైక్ ఇట్. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే నేను పొలిటికల్ టచ్లో పాలిటిక్స్ చేస్తున్నాను. ఒక అతను అయితే డైరెక్ట్గా ఆయనే వచ్చి, అంటే గన్ షూట్ మిస్ అయ్యేటప్పుడు నా దగ్గర, అంటే అట్లా ఆయన వచ్చి, సార్ నాది పలానా షాపు, నేను అక్కడ పవిత్రంగా పనిచేసుకుని పోతున్నాను. అతనే వాలంటరీగా వచ్చి చెప్పి, ఇంకొక అతనేమో, సార్ నేను అవన్నీ తప్పులని తెలుసుకొని నేను పలానా మసీదులో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను సార్ అంటే, ఆ గెటప్ కూడా మారిపోయి అసలు ఇతనేనా ఇది, అసలు నేను అరెస్ట్ చేసిన వ్యక్తి అంటే అంత రాక్షసంగా ఉండే వ్యక్తి. నేను మళ్ళీ ఒకటి 7 years తర్వాత చూస్తే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే టూ డిఫరెంట్గా అంత తర్వాత నేను విచారించినా కానీ కొంత తగ్గింది. అప్పటికే వీళ్ళు కొంచెం సిన్సియర్గానే మారారు. ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారంటే? ఒంగోలు తర్వాత నేను ఒక ట్రాఫిక్ కొంతకాలం చేసి రేపల్లి వెళ్ళాను. రేపల్లి 2014 ఎలక్షన్ దాకా ఉన్నాను అక్కడ. రేపల్లిలో కూడా అంటే కేసులు అంటూ చెప్తే ఇక లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అంతే సేమ్, కెమెరా ముందు కొన్ని చెప్పంగానే గింపు, చాలా బ్రహ్మాండమైన కేసులు. అక్కడ కూడా ఒక మిస్సింగ్ కేసు ఒకటి, సొంత తండ్రి కొడుకండి, అంటే కొడుకంటే బిడ్డలు లేకపోతే ఆమెకి అడాప్ట్ చేసుకుంది. వీడు చేసే పనికి మన పనులు, ఇంకొక 6 ఎకరాల పొలం ఉండింది. సో మధ్యలో ఏదో వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే బయటికి నెట్టింది. సో ఆ పొలంకి వీడు ఆశపడి వీడిని నమ్మట్లేదని ఇంకొక మనిషిని ఆమెకు దగ్గర చేసి ఎవరికి, వాళ్ళ మదర్కి, వాడి నమ్మకాంతో ఈ మనిషిని బయటకు తీసుకొచ్చేసి హాస్పిటల్కి అని తీసుకెళ్ళి చంపేసి వేలు ముద్దలు వేయించుకొని ఆ ప్రాపర్టీ అంతా వీడికి రాసిచ్చినట్టు ఎక్కడో మేడికుండూరు దగ్గర ఉండే కొండల్లో కాల్ చేశారు. దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే, నేను మిస్సింగ్ కేసు నేను కట్టుకున్నాను అక్కడ. ఆ రోజు నాకేదో అప్పుడు మేడికుండూరు సిఐ కూడా మా తమ్ముడే. నేను రేపల్లి సిఐని, మా తమ్ముడు మేడికుండూరు సిఐ. నేను ఏదో పని నుండి గుంటూరు వెళ్ళాను. వీడు నేను పోగానే నేను బయటకు వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ రోజే. నేను వస్తే నేను వెళ్ళిపోతాను బాబు కాసేపు అంటే, ఏదో బాడీ పడిందంటే వెళ్తున్నాను అన్నాడు. పేరేచర్లో ఇక్కడ కొండల్లో ఏదో బాడీ ఉందని వచ్చేదాకా వెయిట్ చేసి, ఏంటంటే ఏదో ఒక 30-40 years ఎవరు తగలపెట్టున్నారు, సో ఏదో అర్థం కాలేదు, ముందు కేసు పెట్టొచ్చాను.
దాని తర్వాత నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నాకు పేటేరు అది నాకు 7 days తర్వాత రిపోర్ట్ అయింది. కానీ ఈ ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ వచ్చింది అంటే ఇది అనుమానించాం కదా. తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా చేయడం జరిగింది. చాలా తప్పుదారిని పోయాం. లేకపోతే మాకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్లో వస్తే అప్పుడు వీడి పాత్ర బయటకు వచ్చింది. తర్వాత ఇంట్రాగేషన్లో సొంత చిన్నప్పటి నుంచి సాకిన కొడుకే ఆస్తి కోసం తల్లిని మట్టు పెట్టారు. యాక్చువల్గా ఆ కేసులో అరెస్టులు చేసినప్పుడు కూడా నేను సొంత తల్లిని పెట్టి నువ్వు ఆ పొలం కొట్టేసి వేరే వాళ్ళకి నువ్వు ఆమె దగ్గర కొట్టేసిన పొలంతో నువ్వు మళ్ళీ వాళ్ళకి అరెకరా ఇస్తాను తీసుకొచ్చిన కొంత ఇస్తానని ఎవరైతే నీకు సహకరిస్తే వాళ్ళందరికీ చేసావో వాళ్ళ చేతుల్లో నీ చావు కూడా అలాగే ఉంటుందని ఏదో చెప్పించాను. క్యాజువల్గా కేసు అయితే కేసే, మామూలు మనిషిగా మనం చెప్పిస్తాం కదా. కానీ ఇన్సిడెంట్ తర్వాత అట్లాగే జరిగిందండి. ఇప్పుడు ఆ A2 చేతులు వీడు A1 చనిపోయాడు. అప్పుడు నేను SBDSPగా ఉన్నాను. ఈ న్యూస్ చూసి నా శాపం ఫలించింది కదా. సో నిజంగానే జరిగింది. నేను ఇప్పుడు వీడికి నువ్వు ఇవ్వవు, నువ్వు ఇంతే అంటే నువ్వు వెదవి నీ తల్లినే ఆస్తి కోసం పొడిచేసావు, వాడికి అరెకరా ఇస్తా అన్నావు, ఏది తీసుకొస్తే నువ్వు పిలిస్తే రాదు, వాడిని నమ్మి వచ్చింది, నువ్వు చంపేశావు. ఇప్పుడు రేపు ఈ ఆస్తి వాడికి ఇకపోతే వాడే నిన్ను చంపుతాడు. నేరానికి ఏమన్నా ఇది ఉంటుందా అంటే నేను క్యాజువల్గా అన్నది నిజంగా జరిగింది అంటున్నాను. ఇప్పుడు వీడు ఎవడైతే వాళ్ళ తల్లిని చంపాడో నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను మళ్ళీ DSPకి వెళ్ళిపోయాను. సో నేను ఆ వార్త విన్నాను. నేను ఏదో చెప్పించినట్టు అంటే అది నిజంగా జరిగింది అనిపించింది నాకు. వీడే నేను చంపుతాడు అని అన్న క్యాజువల్గా అంటాం కదా, అది నిజం. అది జరిగింది, అదే జరిగింది, అది నిజమైంది. ఆడే నిజంగానే చంపేసాడు. అంటే నాకు అప్పుడు నవ్వు వచ్చింది. క్యాజువల్ టాక్ కూడా పవర్ఫుల్గా ఉంటుందా అంటే వాడు చేసిన తప్పు కొన్ని నేరాలు మామూలుగా అనిపిస్తాయి, కొన్ని నేరాలు కొంచెం గుండెని కూడా కోస్తాయి మమ్మల్ని. అందుకే సమాజం మీద కూడా యాటిట్యూడ్ చేంజ్ అయిపోద్ది పోలీస్ ఆఫీసర్కి. అంటే అందరు అలా ఉంటారని కాదు కానీ సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆ సెన్సిటివిటీ మిస్ అవుతుంది. దాన్ని మన మధ్యలో కొంతమంది హార్డ్ కోర్ అయిపోయారంటారు. హార్డ్ కోర్ మేము కావు, మీరు చేస్తారు. అంటే మీరు చేస్తారంటే ఇన్సిడెంట్స్ హార్డ్ చేస్తుంది. సొసైటీ కూడా హార్డ్ అవుతాం. అంటే హార్డ్ అయ్యేవని కాదు, అందరినీ అలా చూస్తామని కాదు. సో అది కూడా జరుగుతుంది అనేది అది మా మీద ఆ ప్రభావం మా మీద ఉంటుంది. సార్ రేపటి తర్వాత అంటే రేపటి తర్వాత ప్రమోషన్ వచ్చిందండి DSPగా. ప్రమోషన్ వస్తే DSPగా. ఇన్స్పెక్టర్ ఎన్ని పోస్టులు చేశారు మీరు? ఒంగోలు నేను CID చేశాను. CID నెల్లూరు చేశాను కొంతకాలం. అక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ చేశాను, ఇక్కడ నెల్లూరు చేశాను. తర్వాత టౌన్ CIగా చేశాను. తర్వాత ట్రాఫిక్ కొంతకాలం చేశాను ఒంగోలు. తర్వాత రేపల్లె చేశాను. ఓకే. తర్వాత DSPగా ఫస్ట్ పోస్టింగ్ ఇంటెలిజెన్స్ అది PTC అండి, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్. ఫస్ట్ టైం రాయలసీమలో ఎంటర్ అయ్యాం. ఆడేంత 1 year 2 months ఏమి ఉన్నాను. తర్వాత ఒంగోలు వచ్చాను, ఒంగోలు PTCకి వచ్చాను. ఒంగోలు PTC తర్వాత ఒంగోలు SB చేశాను DSPగా. తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి ఈస్ట్ చేశారు. రాజమండ్రి ఈస్ట్లో 19 ఎలక్షన్ అక్కడ చేశాను. 19 ఎలక్షన్కు ముందు చీరాల ట్రాన్స్ఫర్ అయ్యాను. చీరాల ఎలక్షన్స్ అప్పుడు కరణం బలరాం వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ ఎలక్షన్కి నేను DSP. సో ఆ ఎలక్షన్ అందరికీ గుర్తుండిపోయింది. తర్వాత నేను ఆ ఎలక్షన్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం, నేను 10 months VRలో ఉండటం జరిగింది. అంటే అక్కడ TDPకి గెలిచారు. దానికి రీజన్ నేనని అందరూ నా మీద గట్టిగా నిందేశారు. గట్టిగా నిందపడింది. ఆ నిందకి పనిష్మెంట్గా కూడా కొంచెం ఫస్ట్ టైం డిపార్ట్మెంట్లో కొంచెం కష్టం వేసింది. అంటే ఎందుకంటే జనరల్గా ఇది చెప్పకూడదు ఇంటర్వ్యూలో, తప్పులు చేసిన ఒప్పులు చేసిన ఆఫీసర్స్ అనేవాళ్ళు మేము ఏదైనా దురుద్దేశంకరంగానే ఇంకొక రకంగా పోతే సీరియస్గా ఉంటుంది. కానీ గట్టిగా నిలబడి గట్టిగా ఎలక్షన్ చేసినప్పుడు అది రిజల్ట్స్ అటు అయినప్పుడు అది టీడీపీని ముద్ర వేశారు. వేసి ఒక 10 months అయినప్పుడు డిపార్ట్మెంట్లో బాగా తిరగడం జరిగింది.
హెల్ప్ అంటే బిఆర్లో పెట్టారండి. పెట్టారు. మరి 10 నెలలు అది ఫస్ట్ టైం విఆర్ అండి నా లైఫ్లో. అవును, మరి 10 నెలలు మరి మీకు జీతం అది అవే కదా ఇబ్బంది పెట్టి జీతం ఇవ్వకుండా లోన్లు పెట్టుకొని అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ అమ్ముకోరు కదండి. జరగాల కొంచెం టఫ్ టైం అది. సో తర్వాత దిశ అది పెట్టేటప్పుడు నెల్లూరు దిశ చేశాను. నెల్లూరు దిశ తర్వాత ఒంగోలు డిఎస్పీగా వచ్చాను. ఒంగోలు డిఎస్పీ తర్వాత మళ్ళా. కానీ అప్పటికి మీరు టీడీపీ మనిషి ఉంది కదా, కానీ మరి వైసీపీ మనిషి మీకు సహకరించారు కదా ఒంగోలు ఎస్పీ డిఎస్పీ. అది నా స్నేహం అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను అంటే నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే నేను ఇప్పుడు అందరిని పేర్లు పెట్టి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పడం. కావలి కాలేజీలో చదివినప్పుడు చాలామంది పొలిటీషియన్స్ అయ్యారు, చాలామంది వ్యక్తిగత ఫ్రెండ్స్ ఉన్నారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఈ జిల్లాకు రాకముందే మా ఇన్లాస్కి ఫ్రెండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మా కోబ్రదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే అప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. అప్పుడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యూత్లో ఉన్నాడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఇచ్చి మీ పక్కన ఉన్న లక్ష్మణ్ మంది ఇవ్వలేదండి? కాదండి కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి నేను అంటే మేమైతే ఫ్రెండ్స్ అని కాదు కానీ ఒకే టైంలో చదువుకున్నాం కూడా. కావాలి జవహర్ భారతిలో ఉన్నప్పుడు జూపూడి ప్రభాకర్, ఇప్పుడు చైర్మన్ బాలాజీ, ఎంపీ గారు. అంటే ఇప్పుడు రాజకీయం కోణం వేరే ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, పర్సనల్ వేరు ప్రొఫెషనల్ అంటే. సో ఇప్పుడు ఒంగోలు అనేది పడింది తప్ప మళ్ళీ ఏమి లేదంటున్నా. విఆర్ దిశ అన్నీ అంతా. సార్ ఒంగోలు వచ్చారు కదా, ఎస్ఐగా ఒంగోలు ఉంది, సిఏగా ఒంగోలు ఉంది, డిఎస్పీగా ఒంగోలు ఉంది. ఈ 3 ఒంగోలు తేడా వచ్చింది. చాలా చేంజ్ వచ్చింది, చాలా చేంజ్ వచ్చింది. 3 డిఎస్పీగా నేను వచ్చేటప్పటికి ఇప్పుడు అంతకుముందు చెప్పాను కదా రూపాలు మారుకుని చీటింగ్లు. అంటే నాకైతే ఈ 10 ఎస్ఐ 10 years అంటే ఇప్పుడు 2000 ఎస్ఐ, 2010 సిఐ, దాదాపు 21లో నేను డిఎస్పీకి వచ్చాను ఒంగోలుకి. ఈ 3 ఇరాల్లో ఒంగోలు యొక్క మార్పు వేరేగా మారిపోయింది. ఆనాటి 10 ఏళ్ళకు అదే 10 ఏళ్ళకి మారుతుంది అనేది 10 ఏళ్ళకి. మొన్న ఒంగోలు ఇంకో కోణంలో కనపడింది. అంత అంటే ఇప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసేవాడు చేసే ఏదో బతుకుతున్నామని చెప్తారు కదా, ఆ తర్వాత నాకు ఎందుకో చీటర్సే కనపడ్డారు.